చేసుకున్న ప్రతి వినియోగదారునికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి బొకే బహుకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. త్వరపడాలి. బొకే బహుకరణ ఉంటుంది. అలాగే ముఖ్య జరుగుతుంది. సెస్ చైర్మన్ 1969లో ప్రారంభించినటువంటి సెస్ సందర్శిస్తున్న సందర్భంగా ఆత్మీయంగా సెస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు మరియు ఎండి గారి చేతుల మీదుగా దాయకం 1970 నుండి ఫంక్షనింగ్ ప్రారంభించినటువంటి సెస్ సేవలు అందిస్తూ దాదాపు 40 సంవత్సరాలు పాలకవర్గం చేతుల మీదుగా 6 గ్యారెంటీలో రోజుకి ఒక గ్యారెంటీ. కానీ ఇవాళ పెద్దలు ఎమ్మెల్యే గారు ఆర్ శ్రీనివాస్ గారితో ప్రారంభించుకోవడం జరిగింది. ఒక మంచి స్కీము. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా పేద ప్రజల కోసం పెట్టిన ఈ గృహజ్యోతి పథకాన్ని విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే దాదాపు మన సెస్ పరిధిలో 82,800 పైచీలకు అర్హత, అన్ని అర్హత ఉన్నోళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 1,69,000 కన్జ్యూమర్స్ ఉన్నారు మనకు. డొమెస్టిక్ పర్పస్ గృహజ్యోతికి సంబంధించిన వాళ్ళలో అందరూ అర్హత ఉన్న వాళ్ళే 82,000 మంది మనకున్నారు. లోపు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం అన్నా. ఏదేమైనా కూడా అర్హులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆకాంక్షలు లేకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో అందించినట్టయితే కూడా పేద ప్రజలు సుఖ సంతోషాలతో మన సంతోషపడతారు. కాబట్టి అలాగే ఈ 6 గ్యారెంటీల్లో కూడా అన్ని గ్యారెంటీలు కూడా నూతనంగా వచ్చిన ప్రభుత్వము అమలు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అందేలా అని నేను ఆశిస్తున్నా. అలాగే ఈ 200 యూనిట్ల లోపు ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఆన్లైన్ అయ్యేటట్టు చూసుకొని వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందియాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. అధికారంలో రాగానే పేదల సంక్షేమం పైన ప్రధాన దృష్టి పెట్టి గత ఎన్నికల కంటే ముందు 6 గ్యారెంటీల ద్వారా ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేద వర్గాలకు ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ పరిధిలో చైర్మన్ చిక్కాల రామారావు గారు, డైరెక్టర్లందరూ కూడా సెస్ ఎండి గారు అందరి సమక్షంలో 200 యూనిట్లకు జీరో బిల్లుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడే కౌన్సిలర్ అరుణ గారి ఏరియాలో నిరుపేద కుటుంబంలో 200 యూనిట్లు లోపు వచ్చినటువంటి వారి ఇంటికి వెళ్ళి వారికి జీరో బిల్లును కూడా అందించి సెస్ కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఈ సభాధ్యక్షుడు ఉన్నటువంటి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారు, సెస్ ఎండి గారు, అదేవిధంగా నాతో పాటు మరో అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు. 7వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడి 7వ తేదీన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సభ్యులతోని ప్రమాణం చేసిన 2 రోజుల్లోనే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుపేదలకు జబ్బు వస్తే ప్రాణాంత వ్యాధులు వస్తే
అప్పు చేసి ఆ జబ్బు నయం చేసేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా పెంపొందించుకునే పరిస్థితి మనందరూ కూడా చూసాం. తదుపరి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటివి 2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 10 సంవత్సరాల క్రితం ఏదైతే గ్యాస్ సిలిండర్ను 450 నుంచి 500 రూపాయలు ఇచ్చినామో అదే ధరలో మళ్ళీ మేము అసలు ఇస్తామని చెప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాల్లో పట్టణాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 3 సంవత్సరాల పరిమితులు తీసుకొని ఏదైతే ఒక ఇంట్లో గత 3 సంవత్సరాలకు ఎన్ని సిలిండర్ వాడినరో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ గృహానికి అన్ని సిలిండర్లు మళ్ళీ ఈ సంవత్సరం తీసుకునే వారు కూడా 500 రూపాయలకు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేసింది. మీరందరూ కూడా చూసిరన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరో ప్రధాన హామీ గృహజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు 200 యూనిట్లు కాల్చుకునే వరకు 0 బిల్లులు ఇవ్వాలని ఆ వచ్చినటువంటి బిల్లును ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఈరోజు ఇక్కడ సెస్ మన జిల్లాలో ఉంది కాబట్టి సెస్ ప్రభుత్వం చెల్లించే విధంగా, అదేవిధంగా ట్రాన్స్కోగా పిలువబడేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగి మనం మార్చి నుంచి కూడా జరుగుతుంది. ఇది పేద ప్రజల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఓ తల్లి వీడియో చూసినాం, ఈ నెల నుంచి నీకు బిల్లు లేదు కదా అంటే నిజంగా ఆయన దేవుడు, నాకు మాటలు రావడం లేదు. మాలాంటి నిరుపేదలకు ఈరోజు ఒక వరం లాంటిది ఈరోజు గృహజ్యోతి. కానీ యాసికులు చెప్పిన మాట పేదల సంక్షేమాని కోసం చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలు చేసుకోవడం ఆనందదాయకంగా ఉందన్నమాట సందర్భం చెప్తూ